ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత చూసిన తర్వాత ఒక రకమైనటువంటి మానసిక వేదనకి గురవుతూ ఉన్నారు, ఒక అభద్రతా భావానికి కూడా గురవుతూ ఉన్నారు. సో దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మొట్టమొదటిగా ఇక్కడండి మనకి ఎవరైతే అక్కడ పాస్టర్గా ఉన్న ఒక వ్యక్తి, సో బేసిక్గా లెటస్ కన్సిడర్ అతను ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ వరకు ఉంటారు. సో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నాడంటే అక్కడుండి మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరూ లేకపోతే పూలు పెట్టుకునే ఆడవాళ్ళందరూ బజారు వాళ్ళు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ వీడియో విన్నప్పుడు చప్పట్లు కూడా వినపడ్డాయి, నాకు చప్పట్లు కొట్టినట్టు వినపడ్డాయి. సో అంటే మీరు ఒక రకంగా మీకు వచ్చిన ఫాలోవర్స్ లో మగవాళ్ళు ఉంటారు కాబట్టి నాకు తెలిసి మహిళలు అయితే చప్పట్లు కొట్టు ఉండకపోవచ్చు. వాళ్ళని ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళని అలా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చప్పట్లు కొడుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు బజారు వాళ్ళు అనే స్టేట్మెంట్ కి చప్పట్లు వినపడ్డాయి. అంటే మీరు ఒక సభ కండక్ట్ చేస్తూ దానికి ఒక పర్మిషన్ వచ్చింది, ఆ సభ కండక్ట్ చేసుకోవడానికి ఒక రిలీజియస్ సభ చేస్తున్నప్పుడు మీకు పర్మిషన్ వచ్చినప్పుడు మీరు డెమోక్రటిక్ గా అంటే సమానత్వాన్ని గుర్తుపెట్టుకొని మీకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఏదైతే మీ కాన్స్టిట్యూషన్ ఇస్తుందో ఆ కాన్స్టిట్యూషన్ లో మీకు మీ మతాన్ని మీరు గౌరవించుకుంటూ పాటిస్తూ పక్కన పరమతాన్ని గౌరవిస్తూ ఒక డెకరంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. దానికి విరుద్ధంగా అన్కాన్స్టిట్యూషనల్ గా అతను చేసింది ఏంటి, అక్కడ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో మీరు అంటే పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు బజారు వాళ్ళు అంటే రేపొద్దున ఇక్కడ విన్న ఈ ఫాలోవర్స్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందులో కొంచెం సంస్కారంగా ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తించాలో, సంస్కారం లేని వాళ్ళు ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు. సో ప్రభావితమైన ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ మాటలు విని రేపొద్దున బయటకు వచ్చి ఎవరైతే మహిళలు పూలు పెట్టుకుంటారో అది ఈ మహిళలు పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరుంటారు, నేను ఈ రోజు మగవాళ్ళని కూడా అడుగుతున్నారు, ఎంతమంది వాళ్ళ భార్యలు పువ్వులు పెట్టుకుంటారు, వాళ్ళ అమ్మలు పువ్వులు పెట్టుకుంటారు, వాళ్ళ అక్క చెల్లెలు పువ్వులు పెట్టుకుంటారు, వాళ్ళ కూతుర్లు కన్న బిడ్డలు పువ్వులు పెట్టుకుంటారు. ఇలా పువ్వులు పెట్టుకొని వెళ్లే స్త్రీలను ఈ యొక్క పనికిరాని ఈ పాస్టర్ గారు మాట్లాడిన మాటలు విని ప్రేరేపింపబడి ఒకవేళ అలాంటి మహిళలను చెడు దృష్టితో చూస్తే ఆ మహిళ పరిస్థితి ఏంటి? ఓకే, ఇందులో గుర్తుపెట్టుకొని ఈథర్ బై వర్డ్ జెస్చర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఎ వుమెన్ విల్ అట్రాక్ట్ అ సివియర్ క్రిమినల్ పెనాల్టీ. అదేంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ తరఫు నుంచి IPC 509 చట్ట ప్రకారము ముందు బొక్కలో వేయాలండి. ఏంటి, మీరు స్ట్రేట్ అవే పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు బజారు వాళ్ళని డిక్లేర్ చేశారు. అంటే ఒక రిలీజియస్ సభలు పెట్టుకొని ఆ సభలో మీ మాటలు విని కాస్తంత ప్రేరేపణ పొందిన వాళ్ళు రేపొద్దున బయటకు వచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారవుతారా? మహిళల పట్ల వాళ్ళు చూసే దృష్టికోణం మారదా? రేపొద్దున ఒక స్త్రీ పెట్టుకొని గుడికి వెళ్తామండి, అమ్మవారి ప్రసాదంగా అమ్మవారికి మనం ఎంతో పుణ్యంగా భావిస్తాం. గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి ఆ పువ్వులు ఇచ్చినప్పుడు అమ్మవారికి పెట్టి అక్కడ అర్చక స్వామి వారు మనకి ఇస్తారు. ఇది అమ్మవారి ప్రసాదం, అయ్యవారి ప్రసాదం భక్తులకు ఇస్తాడు. ఫ్లవర్స్ అనేది ఒక డివైన్ ని డివోటీని కలిపి ఒక అద్భుతమైన మాధ్యమం. అంటే ఈ పువ్వులు అనేవి కేవలం పువ్వులు ఒక్కటే కాదు, డెఫినెట్ గా మన గురించి మాట్లాడదాం. పువ్వులు అంటే ఒక భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయ్యి వాళ్ళని డీప్ కనెక్ట్ చేసేది. ఓకే, అలాంటి ఆ పుష్పాన్ని ఎంతో పవిత్రంగా చూసే మనము అమ్మవారికి పెట్టిన ఆ పుష్పాన్ని తీసుకుని తల పెట్టుకుంటాం, అమ్మవారి ప్రసాదంగా అన్నాను, కళ్ళకు అద్దుకొని పుష్పాలు పెట్టుకుంటాం గుడికి వెళ్తే. అంతటి పవిత్రత ఉండి ఎవరు పెట్టుకుంటారు? ప్రధానంగా పవిత్రతతో